ఒకటేనండి, రోజా గారు గురించి మాట్లాడుకోవటం అనేది మర్చిపోయారనే ఉద్దేశంతోనే ఆవిడ ఈ రోజున మీడియా ముందుకు వచ్చి ఇలాగ అవాకులు చవాకులు మాట్లాడటం అనేది వాస్తవం. ఎందుకనంటే హెలికాప్టర్ మరి ఎవరు కొనిచ్చారనేది నాకు అర్థం అవట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈవిడి కలిపి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి కొనిచ్చారా, లేకపోతే ఎవరు కొనిచ్చారనేది అర్థం ఉంది. హాస్యాస్పదమైన విషయం ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ఆయన సినిమాలు అనేది ఆయన వ్యక్తిగత జీవనం, అది ఆయన జీవనమే సినిమాలు. అలాంటి సినిమాలు చేయమంటే ఇవాళ ఆయన కౌలు రైతులకి అమౌంట్ ఇవ్వడం ఉండే, లేకపోతే అక్కడ ఇవాళ మనం గతంలో చాలా సంవత్సరాల నుంచి, లేకపోతే మనం ఒక 20 years నుంచి నా రాజకీయ చరిత్రలో నేను చూసుకుంటూ వస్తున్న ఎమ్మెల్యేలు ఎవరన్నా చూసుకోండి, రోజా గారు మాట్లాడిన మాటలకి ఈ చిన్న ప్రశ్న నేను జవాబు ఇవ్వాలనుకున్నాను. తన జీతాన్ని ఆ నియోజకవర్గ ప్రజల కోసం ఇచ్చేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే అక్కడ ఎలక్ట్రికల్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి అత్యాధునికమైన కిట్లను కూడా తన సొంత ఖర్చుతో, అంటే మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు చాలా మంది చూసాం, మినిస్టర్లు కానీ ఉప ముఖ్యమంత్రిని వీళ్ళందరూ ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకొచ్చి ప్రజలకి అభివృద్ధికో లేకపోతే సంక్షేమానికో చేస్తారు. కానీ ఈయన నేను చూసిన వ్యక్తుల్లో ఏకైక ప్రజానాయకుడు ఎవరైనా ఉన్నారంటే కొందరు పవన్ కళ్యాణ్. ఇది వాస్తవం, అందరూ ఒప్పుకోవాలి. మనం అందరం చూసాం కాబట్టి. విజయ్ వర్మ గారు, ఇప్పుడు ఒక్క నిమిషం ఎక్కువగా టైం తీసుకోను. మొదటి నుంచి కూడా రోజాకి దళితులంటే చాలా చిన్న చూపండి. అసెంబ్లీ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు పీతల సుజాత గారి గురించి, అనిత గారి గురించి ఎంత నీచంగా బిహేవ్ చేశారో గతంలో చూసాం. ఆ తర్వాత ఒక పోలీస్ స్టేషన్ ముందు ఒక ఎస్ఐతో మేము ఎస్సీ ఎస్టీలం కాదులే దగ్గరికి రండి అని అవమానకరంగా మాట్లాడటం చూసాం. నిన్న మళ్ళీ అనిత గారి గురించి, మినిస్టర్ గారి గురించి, ఇప్పుడు ఈమెకంటే అటువంటి వేషాలు వేయటం అని ఈమెకు ఆల్రెడీ అనుభవం, ఆమె చేసేటువంటి కార్యక్రమాలు. అనిత గారి గురించి ఇంత అవమానకరంగా తక్కువ స్థాయిలో మాట్లాడిందంటే ఆమెకి దళితుల పట్ల ఎంత చిన్న చూపు ఉందో స్పష్టంగా అర్థమవుతా ఉంది. సమస్య ఉంటే సమస్య గురించి మాట్లాడాలా. నువ్వు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడదలుచుకుంటే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాలా. యాంకర్గా చేస్తావు, ఇంకో చేస్తావు అని మాట్లాడటం అనేది ఆమెకున్నటువంటి అహంకారం. ఈమె గురించి ఎంత మాట్లాడినా చాలా, అంటే ఇప్పుడు బురదలో పొరలాడే ఒక జంతువు ఉందండి, ఆ జంతువు కన్నా ఒక విలువ ఉంది. కానీ ఈమె అనే తప్పుడు మాటలకి ఎక్కడా కూడా విలువ లేదు. ఈ అంటే దమ్ము అంటది, దమ్ముంటే నన్ను వచ్చి రేప్ చేయండి అంటది. ఒక మహిళ మాట్లాడే ఎవరైనా దమ్ముంటే వచ్చి రేప్ చేయంటారా? మిడిల్ ఫింగర్ లో చూపిస్తారా? అటువంటి మాటలు మాట్లాడినటువంటి రోజా మాట్లాడే మాటలకి సమాధానం చెప్పడానికి నిజంగా మాకు కూడా సిగ్గుంది. ఆమెకి బెంచ్ కారు ఎవరు కొనిచ్చారో నగిరి ప్రజలు చెప్పారు. ఆమె బెంచ్ కారు కథ అంతా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే ఆకాశం మీద ఉమ్మిస్తే ఎవరి మీద మొహం పడిద్ది? రోజా మీదే పడిద్ది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత ఈ రోజాకి లేదు. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు పెట్టి రాజకీయం చేస్తా ఉన్నారు. రోజా ప్రజల డబ్బుతో, లంచాలతో రాజకీయం చేస్తా ఉంది. ఆడదాం ఆంధ్రలో బ్రతుకంతా బయటపడుతుంది కాబట్టి, ఆమె చేసిన స్కామ్ అంతా బయటపడుతుంది కాబట్టి, ఇలా పెద్దవాళ్ళని టార్గెట్ చేయడం ద్వారా అదిగో నేను పవన్ కళ్యాణ్ తిట్టాను కాబట్టి నా మీద ఆడదాం ఆంధ్ర కేసు పెట్టారని చెప్పి ఒక సింపతి కార్డు వేసుకోవడానికి చేసినటువంటి తప్పుడు మాటలే తప్పది ఏ ఒక్క మాట కూడా వాస్తవం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికి కూడా నిప్పుకి ఎప్పుడు చెదల పట్టదు. ఓకే, చిన్నప్పటి గారు ఏంటండి రోజా గారి కామెంట్స్? విజయ్ కిరణ్ గారు ఇప్పుడు మాట్లాడారబ్బా, దళితుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అదే రోజా గారికి లేదని. దళితుల పట్ల తెలుగుదేశానికి ఎంత చిత్తశుద్ధి ఉందో, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒక తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అలాగే దళితులకి రాజకీయాలు ముందు కట్ చేసి ఎవరు కూడా ఏ కులంలో పుట్టాలని ఎవరు కోరుకోరు. కులంలో పుట్టడం అనేది యాదృచ్ఛికంగా జరిగిపోయింది. ఆదినారాయణ రెడ్డి మాట్లాడాడు. పార్టీలో ఉన్నందుకు ఈ నిమిషాల రాజీనామా చేయాలి. నువ్వు సిగ్గుపడాలి. స్పీకర్ గా కూర్చోబెట్టినటువంటి పార్టీ మా పార్టీ. ఒక దళితుడి స్పీకర్ గా కూర్చోబెట్టిన పార్టీ మా పార్టీ. ఒక ఉప ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ కూడా ఎవరి పార్టీ మీ పార్టీ. మీకు మాకు పోలిక ఎక్కడ ఉంది? నక్కకి విజయ్ క్రాస్ టాక్ వద్దండి, క్రాస్ టాక్ వద్దు.
రోజా గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అనంతపురం మీటింగ్ కి వెళ్ళారు, కానీ అనంతపురంలో జరిగిన 14 సంవత్సరాల పాపకి తండ్రి ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ పాప కోసం స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఉంటే సలాం చేసేవాళ్ళం సార్. అక్కడ జరిగిన అన్యాయాన్ని మాట్లాడటానికి పోయాడని. అలాగే 30,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మహిళలు మిస్ అయ్యారని మీరు అడిగిన ప్రధానమంత్రి క్వశ్చన్కి గారి చెప్పే దగ్గరికి ఆన్సర్కి వెళ్ళి ఏమైనా పవన్ కళ్యాణ్ సంబంధం గారు ఉందా? మాట్లాడితే సలాం చేస్తాం సార్. ఏంటి ఆయన చెప్పే సమాధానం? సరే సరే ఆవిడ చెప్తారు, కీర్తన చెప్తారులేండి. ఉండడానికి కూడా మాట్లాడతాం. మీరు అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పే ఆన్సర్ సంబంధం ఉండాలి కదా. మాట్లాడటానికి ఎవడు అధికార ప్రతినిధి లేక రాష్ట్రపతి ఇక్కడ చెప్తే ఎట్లా? మాట్లాడు, మాకు నా సమయం వచ్చినప్పుడు రోజా గురించి మాట్లాడు. సరే ఒక్క నిమిషం.